అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీ మీడియా. నేను మీ ఝాన్సీ. టీ, కాఫీలు అంటే ఎంతమందికి ఇష్టం? నాకు టీ లేకపోతే నేను బ్రతకలేను అనేవాళ్ళు చాలామంది ఉంటారు. ఎడిక్ట్ అనమాట వాళ్ళకి. అన్నం ఉన్నా లేకపోయినా టీ ఆర్ కాఫీ మాత్రం కంపల్సరీగా కావాలి. ఈవినింగ్ అయిందంటే కాఫీ, కాఫీ, కాఫీ ఆర్ టీ అని చూస్తూ ఉంటారు. ఒకవేళ మనం మానేయమని చెప్పినా గానీ, షుగర్ వల్ల గదా మనకి ప్రాబ్లమ్ అయ్యేది. ఆ షుగర్ తీసేసి షుగర్‌లెస్ కాఫీ, షుగర్‌లెస్ టీ తాగుతాం అని చెప్తుంటారు. ఈ మధ్య కాలంలో బుల్లెట్ కాఫీ అని చాలా పాపులర్ అయిపోయింది. షుగర్‌లెస్‌గా తాగుతున్నాం. ఆరోగ్యానికి చాలా బెనిఫిట్స్ వస్తాయని చెప్తున్నారు. బుల్లెట్ కాఫీ మంచిదా? మన ఆయుర్వేదంలో ఉన్న అచ్చపానం అనే ఈ డ్రింక్ ఆర్ కాఫీ ఏమంటారు మ్యామ్? అది డ్రింకేనమ్మా. డ్రింక్ తీసుకోవడం మంచిదా? ఈరోజు తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో ఉన్నారు జనరల్ ఫిజిషియన్ లక్ష్మి గారు ఫ్రమ్ బృహత్ ఆయుర్వేద హాస్పిటల్ నుంచి. నమస్తే మ్యామ్. నమస్తే అమ్మా. మ్యామ్, కాఫీ టీలు అనేది ఎడిక్షన్ తగ్గించుకోండి అని చెప్తూ ఉంటారు. అవును. ఎడిక్షన్ తగ్గించుకోండి అని చెప్పినప్పుడు దానికి ఆల్టర్నేట్ కూడా ఉంటే ఓకే, ఇది హెల్తీ కదా అని చెప్పి కాస్త ఇబ్బంది అయినా కానీ మారడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో ఈరోజు మీ త్రూ అసలేంటి ఈ అచ్చపానం అంటే ఏంటి? ఇది కాఫీ టీల కన్నా తాగేప్పుడు చాలా మంచిగా అనిపిస్తుందా? ఈ టీ, కాఫీ హ్యాబిట్స్‌ని మార్చుకోవడానికి యూజ్‌ఫుల్ అవుతుందా మనకు? యాక్చువల్లీ బుల్లెట్ కాఫీ అనేది మనకి వెయిట్ రిడక్షన్ గురించి జిమ్ వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేసిన థింగ్ యాక్చువల్లీ. అది. మనకేంటి అంటే ఘీ యూజ్ చేసి బుల్లెట్ కాఫీ తీసుకుంటే అంటే డార్క్ డికాషన్ కాఫీలో మనకి బటర్ ఏసి చేసేదే బుల్లెట్ కాఫీ. హ్మ్. సో, దాన్ని ఏసి మనకి గిలకొట్టి ఇచ్చేస్తారనమాట. సో, మనకేంటంటే హై ప్రోటీన్ తీసుకున్నప్పుడు వెయిట్ లాస్ అవుతది అనేది. కీటో డైట్స్ అని మనం చెప్తాం కదా జనరల్‌గా. హ్మ్. అట్లనే అలాంటిది కంప్లీట్ కాన్సెప్ట్ కాదు. కొంత కాన్సెప్ట్ అనమాట అది. సో, అది వేసుకొని తాగితే మీరు వెయిట్ రెడ్యూస్ అవుతారు అని చెప్పి అండ్ మజిల్ మాస్ పెరుగుద్ది అని చెప్పి ఇట్ వాస్ ఇంట్రొడ్యూస్డ్ బై జిమ్ అండ్ అదర్ పర్సన్స్ అనమాట. ఇది బాగా ట్రెండ్ అయింది అవును. మధ్యలో. హ్మ్. యాక్చువల్లీ ఇక్కడ ఏంటి అంటే ఈ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ అనేది ఆయుర్వేదంలో ఎప్పుడో చెప్పేశారు దీని గురించి. హ్మ్. సో, మనది 5000 సంవత్సరాల నాటి పైది కదా! సో, అప్పుడు ఏం ఓకే. చెప్పారనేది మనం తెలుసుకుందాం. హ్మ్. జనరల్‌గా దీన్ని అచ్చపానం అని చెప్పి అంటామనమాట. అచ్చపానం అంటే ఏంటి అంటే అచ్చం అంటే స ప్యూర్. హ్మ్. పానం అంటే తీసుకునేది మనకి. ఓకే. సో, ఒకటే ఘీ ఆర్ ఆయిల్ ఆర్ థింగ్స్‌ని డైరెక్ట్‌గా మనం తీసుకునేదాన్ని అచ్చపానం అంటాం. హ్మ్. దీన్ని ఒక్కొక్క దానికి ఒక్కొక్క అనుపానం చెప్తామనమాట. సో, అది ఎలా తీసుకోవాలి అన్నదే అచ్చపానం యొక్క కాన్సెప్ట్ అనమాట. ఇది ఏంటి అంటే ఘీ మనము హాట్ వాటర్‌తో మాత్రమే తీసుకోవాలి. హ్మ్. సో, అది తీసుకున్నప్పుడు మన బాడీలో ఏమైతుందంటే హై ప్రోటీన్ ఏదైతే వచ్చి మనకు బాడీ ఏంటంటే వెయిట్ రిడక్షన్‌కి మనకి యూజ్ అవుతది. హ్మ్. ఇప్పుడు ఆయిల్ తీసుకోండి అని చెప్పి, ఘీస్ తీసుకోండి అని చెప్పి ఇప్పుడు అన్నీ వింటున్నవన్నీ కాన్సెప్ట్స్ అన్నీ ఆయుర్వేదం నుంచే. హ్మ్. కాకపోతే దానికి పేరు చెప్పకుండా వాళ్ళది కొత్త కాన్సెప్ట్ మాదే కాన్సెప్ట్ అని చెప్పి బయటకి తీసుకొస్తున్నారు కానీ, ఇది ఆయుర్వేదంలో ఉంది. ఎప్పటినుంచో ఉన్నదనమాట ఓకే. దీన్ని. ఈ అచ్చపానం చేసినప్పుడు మనకి ఘృతం తీసుకుంటే, ఘీ తీసుకుంటే మాత్రం కంపల్సరీగా హాట్ వాటర్‌తోనే తీసుకోవాలి. హ్మ్. ఇది క్వాంటిటీ ఎంత తీసుకోవాలి అనేది డిపెండ్స్ అపాన్ ద ప్రకృతి అన్నమాట. 50 గ్రామ్స్ విత్ హాట్ 150 గ్రామ్స్ ఆఫ్ అదే 150 ఎంఎల్ ఆఫ్ హాట్ వాటర్ ఆర్ అలా. హ్మ్. సో, ఒకళ్ళకి 100 గ్రామ్స్, ఒకళ్ళకి 150 గ్రామ్స్ ఇట్ డిపెండ్స్ అనమాట. వాళ్ళకున్న ప్రకృతిని బట్టి ఎంత క్వాంటిటీ ఆఫ్ ఘీ మనం తీసుకోవాలనేది మనం సజెస్ట్ చేస్తూ ఉంటాం. ఓకే. సో, ఘీ కాకుండా మనం ఇంకేం తీసుకోవచ్చు ఆయుర్వేదంలో ఏం చెప్పారంటే ఆయిల్ చెప్తారు. హ్మ్. సో, ఆయిల్ తీసుకునేటప్పుడు ఎలా చేయాలి అంటే ఆయిల్‌ని కూడా మేము కాఫీ, టీస్ ఏం చెప్పము హ్మ్. దీంట్లో. హ్మ్. ఆయిల్ తీసుకోవాల్సొచ్చినప్పుడు పేయ ఆర్ యూషం హ్మ్. వీటితోనే తీసుకోవాలి అంటారు. అసలు హ్మ్. పేయం అంటే ఏంటి? యూషం అంటే ఏంటో తెలుసుకుందాం. ఓకే. పేయం అంటే మనం రైస్ పౌడర్ ఉంటుంది కదా! రైస్ పౌడర్‌తో గంజి. హ్మ్. అంటే రైస్‌ని వంచేసిన గంజి కాదు. జనరల్‌గా గంజి అన్నప్పుడు ఉట్టి రైస్ వంచేసిన గంజి చెప్తారు. మనం రైస్ పౌడర్‌తో చేసే గంజి అనుకోవచ్చు ఇక్కడ. ఓకే. హ్మ్. 1:14 రేషియోస్ ఆఫ్ వాటర్ ఉండాలన్నమాట. హ్మ్. దాంతో మనం కాచుకునే గంజి ఈస్ పేయం. హ్మ్. సో, దీనికి మనం జీలకర్ర పొడి, మనకి సొంటి పొడి, కొంచెం ఇది అజ్వైన్ అంటారు కదా! హ్మ్. వాము పొడి ఇవి హ్మ్. 3 కలిపేసేసి దీంట్లో మనము ఈ ఆయిలేస్తాం. హ్మ్. ఈ ఆయిల్ కూడా క్వాంటిటీ చాలా ఎక్కువే ఉంటుంది. ఇందులో కూడా అంతే 30 ఎంఎల్ టు 50 ఎంఎల్ అట్లా ఉంటుందన్నమాట. సో, ఓకే. దీన్ని తీసుకుంటే హై ప్రోటీన్ కంటెంట్ లాగా చెప్తారు. సో, దీన్ని హ్మ్. కూడా ఫ్యాట్ లాస్ వాటిల్లో కూడా మేము యూజ్ చేస్తాం. ఓకే. అవి యూజ్ చేసి తగ్గించుకోవడం అనేది ఉంటుందన్నమాట. వెయిట్ లాస్ అనేది ఉంటుంది హ్మ్. వాటికి. అలా హ్మ్. చేస్తే
సో ఇది కూడా కాన్సెప్ట్ చెప్తారు. యూషం ఏంటి అంటే యూషం మనకి దాల్ సూప్స్, హ్మ్. మనకి కందిపప్పు, మినపప్పు, పెసరపప్పు వీటితో చేసిన సూప్స్ అన్నమాట. దీన్ని పౌడర్ చేసినప్పుడు దీని క్వాంటిటీ 1 ఏస్తే 1:18 టైమ్స్ ఉండాలి వాటర్. ఓకే. అంత వాటర్ ఏసి దాన్ని కొంచెం సోక్ చేయాలి. ఒక 15-20 మినిట్స్ సోక్ చేసి దాన్ని ఉడకబెట్టి మనం తీసి హ్మ్. దాన్ని మనం ఆయిల్ ట్యాంపరింగ్ చేసుకోవడం అంటే మనం ఆహ్, ఆవాలు, హ్మ్. జీలకర్ర హ్మ్. దీంట్లో గూడా అది మనకి సొంటి పొడి, పిప్పళ్ళు పౌడర్ దొరుకుతది మనకి. హ్మ్. పిప్పలి పౌడర్. పిప్పళ్ళు కూడా మీరు డైరెక్ట్‌గా యూజ్ చేయకూడదు. పిప్పలు ఎప్పుడు యూజ్ చేయాలన్నా గానీ చాలా వీడియోస్ వస్తున్నాయి పిప్పళ్ళు యూజ్ చేయమని. బట్ అందరూ డైరెక్ట్ తీసుకుంటున్నారు. కానీ పిప్పళ్ళు మాత్రం కంపల్సరీగా ఘృతభర్జితమే చేయాలి. హ్మ్. అంటే? దాన్ని నెయ్యిలో వేయించి తర్వాతనే పౌడర్ చేయాలి. ఓహ్! దాన్ని యూజ్ చేయాలనుకున్నప్పుడు. అది దానికేంటంటే హై కొరోసివ్ ఎఫెక్ట్ ఉంటది. మంట పుడుతది యాక్చువల్లీ. హ్మ్. అది ఘృతంతో ఏసి వేయించితేనే మనకి సంస్కారోహి గుణాంతర్ధానం ఉచితే అంటారు. హ్మ్. హ్మ్. జనరల్‌గా మీరు వినే ఉంటారు. మిరియాలు తింటే మంట పుడతది గది అని ఇలాగా. హ్మ్. సో, హ్మ్. ఏదన్నా సరే మనము ఒక వేరే ద్రవ్యంతో కలిపి మనం వండుతున్నప్పుడు దాని గుణం పోగొడుతుంది అవును. యాక్చువల్లీ. హ్మ్. ఈ ఘృతంతో మనం ఏదైనా కలిపి తీసుకున్నప్పుడు దాని గుణం పోయి, హ్మ్. దీని గుణంతో పాటు అవి దాని ఎఫెక్ట్‌ని ఇంకొంచెం పెంచుతదనమాట. ఘృతం యొక్క ఎఫెక్ట్‌ని ఇంకొంచెం పెంచుతది. హ్మ్. అలా ఉంటుందనమాట. ఏదన్నా కలిపి కాంబినేషన్‌లో ఉన్నప్పుడు ఇండివిడ్యువల్ లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి మారిపోతాయి. హ్మ్. సో, ఇది వేడి గదా! ఇది కాంబినేషన్ చేసినప్పుడు మరి వేడి చేస్తది గదా! అంటే లేదు. కాంబినేషన్ చేసినప్పుడు వేడి తగ్గిపోతుంది. ఓకే. అట్లా ఉంటాయన్నమాట. ఈ యూషంతో గూడా గానీ, పేయంతో కానీ మనము ఈ కోకోనట్ ఆయిల్ కానీ, సెసేమ్ ఆయిల్ కానీ, మనిషి తత్వాన్ని బట్టి మనము ఆయిల్స్ కానీ, క్వాంటిటీ కానీ అన్నీ మార్చి చెప్తూ ఉంటామనమాట. ఈ కాన్సెప్ట్ కూడా ఆయుర్వేదంలో ఉన్నదే. ఓకే. ఇప్పుడు చెప్పే ఆయిల్స్ తీసుకోండి. టీ ఆయిల్ తాగండి. మీకు హ్మ్. మంచిగుంటది హెల్త్ ఇవన్నీ చెప్పేది కూడా ఆయుర్వేదంలో ఇంతకుముందు చెప్పిందే. ఓకే. బట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. ఎవరికి ఇవ్వాలి, ఎవరికి హ్మ్. ఇవ్వకూడదు, ఎవరు వాడాలి, ఎంత క్వాంటిటీలో వాడాలి, హ్మ్. ఇవన్నీ కూడా ఒకసారి ఫిజిషియన్‌ని కలిసి ఆ క్వాంటిటీ తీసుకొని అలా హెల్తీగా ఉండండి. అంతేకాని మనము ఘీ తీసుకోమన్నారు కదా అని ఉట్టిగా తినేయడం కాదు. దాన్ని హ్మ్. హాట్ వాటర్‌తోనే తీసుకోవాలి. ఆ రోజు మొత్తం గూడా పాలు, పాలన్నం అలాగే తీసుకోవాలి. అప్పుడే అంత క్వాంటిటీ ఆఫ్ 50 గ్రామ్స్ ఆఫ్ ఘీ అనేది కరుగుతది. హ్మ్. మన బాడీలో కూడా ఏవైతే చెడు ఉన్నాయో, టాక్సిన్స్ ఉన్నాయో అవి హ్మ్. తీయగలుగుతది. ఓకే. సో, గట్ హెల్త్ అనేది కూడా మనం చూస్తున్నాం కదా! గట్ క్లెన్స్ అవ్వాలి అంటే హ్మ్. ఈ టైప్ ఆఫ్ డైట్‌లోనే వెళ్ళాలన్నమాట. ఇప్పుడు సో నార్మల్‌గా ఉదయమే లేచాక ఒక స్పూన్ ఘీ తినేస్తుంటారని చెప్తుంటారు ఆ! సెలబ్రిటీస్. అది అది కరెక్ట్ కాదా అయితే? అది ఆ! తీసుకున్నా కానీ మీరు హాట్ వాటర్ తీసుకోవాలి హ్మ్. కంపల్సరీగా. హ్మ్. త్రూ ఔట్ ద డే మీరు హాట్ వాటర్ తీసుకోవాలి. లేకపోతే ఏంటి అంటే అది అక్కడ అగ్నిని తగ్గిచ్చేస్తది మనకి. హ్మ్. సో, అదే చెప్పాలి అన్న ఉద్దేశ్యమే ఈ ఎపిసోడ్ యాక్చువల్లీ. హ్మ్. సో, ఘృతం తీసుకున్నప్పుడు కంపల్సరీగా మీరు హాట్ వాటర్ తీసుకోవాలి. అది మిస్ చేస్తున్నారు చాలామంది. హ్మ్. సో, హాట్ వాటర్‌తోనే మనకి ఆయిల్ అనేది అబ్జర్షన్ ఉంటుంది. ఆయుర్వేదిక్‌లో ఏంటంటే ఘీలు కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గీస్ ఉంటాయి. హ్మ్. త్రిఫలా ఘృతం అని చెప్పి మనకి జాతీయ ఘృతం అని చాలా రకాల ఘృతాలుంటాయన్నమాట. ఏ హ్మ్. ఘృతం ఎవరికివ్వాలి అనేది ఉంటుంది. హాట్ వాటర్‌తో తీసుకోవాల్సనేది ఉంటుంది. రోజు మొత్తం గూడా మనము అది అరిగేలాగా వేడిగానే తీసుకోవాల్సనేది ఉంటుందన్నమాట. ఇన్ ఓకే. జనరల్ హెల్త్ కూడా వేడి దాంతోనే హ్మ్. ఘీ అనేది పోవాలి. హ్మ్. ఓకే. లేకపోతే మన డైజెషన్ ఫైర్‌ని మిస్‌ఫైర్ ఇప్పుడు చేస్తదన్నమాట. మీరు చెప్పిన 2 రెసిపీస్ కూడా మీరైతే రైస్ హ్మ్. పౌడర్‌తో చెప్పారు. ఇంకొక అవును. ఇంగ్రీడియెంట్ కూడా దాల్ సూప్‌తో చెప్పాను. ఆ! 2 రెసిపీస్ పర్సన్‌ని బట్టి మేము అడ్వైస్ జేస్తాం. హ్మ్. సో, ఘృతం ఎవరికి ఇవ్వాలి అంటే పిత్త ప్రకృతి ఎక్కువున్న వాళ్ళకి ఘృతం ఇస్తాం. అంటే కడుపులో మంటలొచ్చే వాళ్ళకి హ్మ్. నెయ్యే తీసుకోమని చెప్తాం. ఓకే. కొంతమంది కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు వస్తాయి కదా! హ్మ్. వాళ్ళందరికీ కంపల్సరీగా ఘీయే చెప్తాం. అంటే హ్మ్. మీన్స్ నూనెనే చెప్తాం. హ్మ్. నూనెతో తీసుకోవాల్సుంటుంది. కడుపులో మంట ఉన్న వాళ్ళకైతే ఇలా డైజెషన్ ప్రాబ్లమ్స్, కడుపులో మంట, ఫైర్ సరిగ్గా లేని వాళ్ళకి వీళ్ళందరికీ ఘృతం చెప్తాం. హ్మ్. సన్నగా ఉన్న వాళ్ళకి వీళ్ళందరికీ. కొంచెం లావుగున్న వాళ్ళకి కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు ఉన్నాయి. వీళ్ళకి ప్రోటీన్ లాస్ ఉండాలి, వెయిట్ రిడక్షన్ ఉండాలి, బాడీ సెట్ అవ్వాలి అనుకుంటే మాత్రం ఆయిల్ చెప్తాం. ఓకే. సో, ఈ కాన్సెప్ట్ కూడా తెలియక కొంతమంది ఘీని కాఫీ పౌడర్‌లో అదే కాఫీ డికాషన్‌లో వేసేసుకుంటున్నారు. హ్మ్. అదే ఆయిల్‌ని కూడా డికాషన్‌లో వేసేస్తున్నారు. డికాక్షన్ కూడా మనకేంటంటే అసిడిటీ వస్తుంది. సో, హ్మ్. అందరికీ పడదు. హ్మ్. హ్మ్. సో, ప్రకృతిని బట్టి మనకున్న ప్రాబ్లమ్స్‌ని బట్టి చూసుకొని ఏది దేనితో వాడాలి అనేది అవును.
తీసుకోవాల్సి ఉంటుంది. నిజంగా అవేర్‌నెస్ అనేది ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఎక్కువగా ఉంటుంది కదా మ్యామ్. యూట్యూబ్‌లో అవును. నేను వెయిట్ తగ్గాలంటే ఎలా? నాకు షుగర్ తగ్గాలంటే ఎలా? బీపీ తగ్గాలంటే ఎలా? అని చెప్పి ఒక్క స్క్రోల్ అంటే ఒక సెర్చ్ అలా చేయగానే బోలెడన్ని వీడియోస్, బోలెడంత ఇన్ఫర్మేషన్ వస్తుంది. బట్ అవును. మన బాడీ టైప్‌కి ఏది అవుతుంది? సెట్ రిలేటెడ్ అవుతుంది అనేది ఇష్యూస్ ఏముంటాయి? ఇప్పుడు షుగర్ ఉన్న ఎగ్జాక్ట్‌లీ. వాళ్ళకి పీసీఓడీ ఉండొచ్చు అమ్మాయిలకైతే. అవును. అబ్బాయిల్లో ఇంకేమైనా ఇష్యూస్ ఉండొచ్చు. ఇవన్నీ రిలేట్ చేసుకొని ఒక ప్రాపర్ డాక్టర్ త్రూ వెళ్తే బావుంటుంది గానీ, అవును. ఇట్లా ఓన్ అవనేమి చెయ్యకండి. సో, మ్యామ్ ఏదైతే మెన్షన్ చేశారో అవి కూడా బాడీ టైప్‌ని బట్టి ఉంటాయి. ఏది చేయాలన్నా చక్కగా ఒక న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవాలన్నప్పుడు డాక్టర్ త్రూ వెళ్తేనే మంచిది. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ థాంక్ సో యూ. మచ్.